మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తున్నారు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు చూస్తున్నాం మనం. కమిషన్ నివేదికపై అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ జరగనుంది. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించనున్నారు. కమిషన్ నివేదికపై అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ జరగనుంది. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించనున్నారు. కమిషన్ నివేదికపై అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అలాగే ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి ఎలాంటి చర్చ జరగనుంది? గుడ్ మార్నింగ్. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలు చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వానికి అందింది. దానిపైన ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ 600 పైచిలకు పేజీలతో నివేదిక ఇవ్వడం ప్రభుత్వానికి అందించింది. సో ప్రభుత్వం దాంట్లో 60 పేజీలతో నివేదిక బయటకు తీయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ అసెంబ్లీ అంటే ఇది ఇప్పటికే కోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి క్రియాశీలంగా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి ఈ నెల 30వ తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరం కమిషన్ ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ అంశాన్ని చూడొచ్చు. సో దీంట్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తిగా 119 మంది ఎమ్మెల్యేలతో కూడా దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. 600 పేజీల అయితే ఇప్పటికే ప్రతిపక్షం కూడా చెప్పింది 600 పేజీల నివేదికను బయట పెట్టండి, 60 పేజీలది కాదు, పూర్తి స్థాయి నివేదిక మాకు అందించాలంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షం దీనిపైన గట్టిగా డిమాండ్ చేసి కోర్టు కూడా వెళ్లడం జరిగింది. అటు కేసీఆర్ గానీ హరీష్ రావు గానీ ఇద్దరు కూడా ఈ అంశం పైన కోర్టుకు వెళ్లారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా అంటూ కోర్టు కూడా ప్రశ్నించింది. సో అసెంబ్లీలో చర్చ ఎట్లా ఉండబోతోంది, దీనిపైన ప్రతిపక్షానికి మైక్ ఇస్తారా, ఇవన్నీ కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో కాళేశ్వరం కమిషన్ పైన ప్రధాన ఎజెండాగా ఈసారి ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో దీంట్లో ఇక భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది, ఏంటి, ఏ అంశాలు దీంట్లో చర్చించబోతారు చూడాలి. ఇప్పటికే దీంట్లో భాగంగా అంటే ఇప్పటికే కులగణనకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఉంది, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. సో అది 29న కేబినెట్ సమావేశం జరగబోతోంది. సో దాని తర్వాత అసెంబ్లీలో ఏ నిర్ణయం రాబోతోంది అన్నది కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఏదేమైనా కానీ ఈ 5 రోజుల పాటు నిర్వహించేటువంటి అసెంబ్లీ సమావేశాలు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధానమైనటువంటి ఎజెండాగా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సోని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.